అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రకాశం జిల్లాలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. మీ అందరికీ తెలుసు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కామ్ గోయింగ్, అంటే ఈయన పని ఈయన చేసుకుంటూ వెళ్తాడు. ఎవరైనా వస్తే ఈయన దగ్గరికి గుడికో గోపురానికో మరి కార్యక్రమాలకో సందాలు ఇస్తుంటాడు. మరి మంచి చేయకపోయినా చెడు కూడా తలపెట్టడం, వర్గ విభేదాలు అనేవి ఉండేవి కావు. అయితే మొన్న 19లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈయన జగన్ ప్రభుత్వం అధికారంలో రావడం, ఈయనకు మంత్రిగా ఇవ్వడం జరిగింది. మంత్రిగా ఇచ్చిన తర్వాత ఈయన యొక్క పుత్రరత్నం, పుత్రుడు బాబు, ప్రణీత్ బాబు రాజకీయ ఆరంగేట్రం చేయడం జరిగింది. ఇక్కడ మొదలైంది ఈయన యొక్క అవినీతి అక్రమాలు, లేకపోతే ఈయన దందాలు, భూదందాలు, అరాచకాలు, ఇవన్నీ ఈయన కొడుకుతోటే మొదలైనవి. ఈయనకు తోడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వియాంకుడు కొండా భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత పిఏ కృష్ణారెడ్డి, ప్రణీత్ బాబు. ఇక్కడ ఒంగోలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో బాబు, మేము బాబు మనుషులం, మేము బాబు ఫోన్ చేశాడు, ఆ బాబు పర్సనల్గా తీసుకున్నాడు. జనాలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. బాబు బాబు బాబు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ వెనక ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, మీరు గమనించవచ్చు. ఈ బిల్డింగ్ సుమారు నెలకు రెంట తీసుకుంటే ₹1,00,000 పైనే ఉంటుంది. దీంట్లో ఒకరోజు నేను కూడా వెళ్ళటం జరిగింది. కింద ముందు అంటే కాస్ట్లీ ముందు అంతా బీరు, మ్యాన్సనన్సు, ఆ తర్వాత ఇక్కడ ఒక 100-120 మంది యువకులు, ముక్కుపచ్చలారన్నటువంటి యువకులు, సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యువకులను 120 మంది ఉంటారు ఈయన దగ్గర. వీళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మందు తాగినంత, బిర్యానీలు తిన్నంత గంజాయి. వీళ్ళని ఎప్పుడు ఉపయోగించుకుంటారంటే, ఇతను చేసేటటువంటి భూ అక్రమాలు, అరాచకాలు, లేదా ఇతను వీళ్ళ నాన్న ఎక్కడన్నా మీటింగ్ అరేంజ్ చేసుకుంటే వీళ్ళు ఫాలోయింగు. ఈ విధంగా ఇక్కడ 100-150 మంది కుర్రలను, మరి వీరి జీవితాలను సర్వనాశనం చేసి వీళ్ళతో ఆడుకోవడం జరిగింది ప్రణీత్ బాబు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి నేపథ్యంలో నిన్నేమంటారంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి జగను మూర్ఖత్వమే జగన్ను ఓటమికి పాలైంది. నాకు 2 సంవత్సరాల క్రితమే తెలుసు జగన్ ఓడిపోతాడని. ఇంటెలిజెన్సీ డీజీ చెప్పినా కూడా కోప్పడ్డాడు ఓడిపోతాడని అని జగన్మోహన్ రెడ్డి మీద అపనిందలు వేయడం జరిగింది. నీకు 2 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుంటే నువ్వు ఎందుకు అదే పార్టీలో ఉండి ఒంగోలుకు పార్టిసిపేట్ చేసావు? వాస్తవం మీరు చెప్పండి, మనం అనుకుందాం. నువ్వే చెప్పావు, నువ్వు ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ఒక మీటింగ్లో ఏం చెప్పావు? నేను పేకాట ఆడతాను, లంచం తీసుకుంటాను, గుర్రాల రేసుకి వెళ్తాను, మరి దీంట్లో తప్పే ఉందని చెప్పి నువ్వు మాట్లాడటం కూడా జరిగింది. ఇవి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు ఎందుకు ఓడిపోతావని తెలిసి దీంట్లో పార్టిసిపేట్ చేసావు? ఒక మాట మనం మాట్లాడుకున్నాం. సుమారుగా ఇక్కడ ఒంగోలు నియోజకవర్గానికి 100 కోట్లు 120 కోట్లు పెట్టాడు పెట్టుబడి. ఇప్పుడు 2024 ఎలక్షన్లో వాసన్న అయినా కూడా ఓడిపోయి అంటారు. 100 కోట్లు 120 కోట్లు కాదు నువ్వు పెట్టింది, దాదాపు 200 కోట్లు పైసలకే నువ్వు ఇక్కడ ఎలక్షన్లో ఖర్చు పెట్టావు. ఇక్కడ ప్రజలకి మనం ఏం చేయాలంటే, ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి అందరికి ప్రాధాన్యత చేయాలా. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు, ఒక ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా, లేకపోతే అగ్రకులానికి చెందినటువంటి వాడివి. నువ్వు పని చేయలేదని, నువ్వు అది చేయలేదని, ఇది చేయలేదని నీకు ఎదురుపడి మాట్లాడేటటువంటి ధైర్యం ఉండదు ప్రజలకి. ప్రజలు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు సంగ్రహం చేసి పెట్టినటువంటి ఓటు హక్కు అనేది ఒకటి ఉంది. ఈ ఓటు హక్కుతోటి నీ దగ్గర వచ్చిన కాడికి లాక్కొని గుంజుకొని ఓటు వినియోగించుకునేటటువంటి సమయంలో నీకేయకుండా అవతల వ్యక్తికి ఓటేసి, మరి ఎరుగనేటువంటి రీతిలో ఇక్కడ మెజార్టీ జనార్దన్ గారికి ఎప్పుడు రాలా, అంత మెజార్టీతోటి జనార్దన్ గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ వాసన వ్యవహారంలో ఈయన తుమ్మినా దగ్గినా, కూర్చున్నా నుంచున్నా, కారు ఎక్కినా దిగినా, నోరు మూసుకున్నా లేకపోతే మెదిపినా ఈ విషయం సెన్సేషనల్గా మారుతుంది. ఏంటంటే సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఎందుకు అర్థం కావట్లే నాకు. ఈయన ఏం మాట్లాడినా కూడా, కదిలినా కూడా, ఈయన ఏమైనా పైన నుంచి ఏమైనా ఊడిపడ్డా, లేకపోతే ఈయనకి తలకేమైనా 2 కొమ్ములు ఉన్నాయో నాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మీడియాలు మరి ప్రతి ఒక్క దాంట్లో హెడ్లైన్స్లో మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి అని విడతలుగా వేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో 2024 నువ్వు ఓడిపోయిన తర్వాత అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు, నీ వెనక తిరిగేటటువంటి వారు రోజుకొకరు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అరాచకాలపై
విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలా, బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిని ఎందుకు ఎండగట్టట్లేదు, ఇతన్ని వెంటనే చర్యలు తీసుకోవాలా, వీళ్ళ కొడుకు మీద చర్యలు తీసుకోవాలా. మరి ఈ విధంగా కథనాలుగా చాలామంది రోజుకొకరు నీ మీద వస్తున్నారు. వాస్తవంగా నేను ఏమడుగుతున్నానంటే, ప్రస్తుతం ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి జనార్దన్ గారిని ఎందుకు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలపైన అవి విజిలెన్స్ ఎంక్వైరీ వేయలేకపోతున్నారు? నిన్నగాక మొన్న నువ్వు, ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈయన మీద అవినీతి అక్రమాలపైన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు ఆపుతున్నారు? లేకపోతే మీరు ఆయన్ని ఏమన్నా పార్టీలో చేర్చుకుంటున్నారా అనేది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన కుమారుడు, ఈయన వియ్యంకుడు చేసినటువంటి అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాలా, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలా. ఈ ఎంక్వైరీలో ఏమొచ్చిందో ఈ నివేదికను ప్రజలకు తెలియజేసి వీరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.